అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరికి ఏవో కొన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయి. ప్రతి మనిషిని నీకు సమస్య ఉందని అడిగితే ఉంది అనే చెప్తారు, కానీ బయటికి చెప్పుకోలేరేమో. మరి మనలో చాలా మందికి సమస్యలు రావడానికి కారణాలు కాలసర్ప దోషాలు, చేతబడులు, అలానే దృష్టి దోషాలు. దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు, చివరికి ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనకి అక్షయ సిద్ధిని కల్పించే విధంగా దాదాపు 300 సంవత్సరాల గురు పరంపరతో అటు మనకి ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, విజయాన్ని చేకూరుస్తున్న మహానుభావులు శ్రీ 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 గురు మహారాజ్ రమణ యోగిలాల్ గురూజీ గారు. వారి హస్తం అక్షయ నిధి, వారిచ్చే అదృష్ట రత్నం అష్టైశ్వర్య నిధి. ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, జీరోలుగా కెరియర్ స్టార్ట్ చేసిన హీరోల వరకు ఎంతో మంది లబ్ధి పొందారు ఆయన హస్తం ద్వారా, ఆయన ఇచ్చిన అదృష్ట రత్నం ద్వారా. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులకు తాము ఇచ్చే అదృష్ట రత్నాలతో కోటీశ్వరులు చేసిన మహానుభావులు శ్రీ 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 గురు మహారాజ్ రమణ యోగిలాల్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురు. ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ కయ్యే ఈలహ్రీం హస కహలహ్రీం సకలహ్రీం అదృష్ట మహాలక్ష్మి సర్వ ఐశ్వర్యం ఆనందం ఆహ్లాదం శీఘ్రం మత్స్యతికి మహాద్భుత మహోత్సవ ధన భూ స్వర్ణలాభం సర్వ మనో కామనాభీష్టం సర్వైశ్వర్యం తక్షణం దేహి ప్రీత్య స్వాహ. అఖండ ఐశ్వర్యం అఖండ ఐశ్వర్యం అఖండ ఐశ్వర్యం అదృష్టం తక్షణం దేహి ప్రీత్య స్వాహ. శుభం భూయాతల్లి. కానీ కొంతమంది వాళ్ళు ఇస్తున్న టెస్టిమోనియల్స్ చూస్తుంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే అండి, ఒక వ్యక్తికి 3 కోట్ల రూపాయల అప్పులో కూరుకుపోయాడంట. సో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని కలిసినప్పుడు 36 గంటల్లోనే రత్నం ధరించిన తర్వాత అసలు మిరాకిల్ జరిగిందంట. అప్పులన్నీ కూడా తీర్చేసి ఎంతో ప్రశాంతంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ప్రతిదీ కూడా ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందంటే మీ మాటల్లో ఇంకా విని తెలుసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు రోజుకి కనీసం 50 నుంచి 100 మంది వాళ్ళ యొక్క మిరాకిల్గా అదృష్టం పెట్టుకున్నాక ఇది జరిగింది అది జరిగింది. ఒకటి కాదు, పెట్టుకున్న తర్వాత రోజు వాళ్ళ జీవితంలో ఒక పండగలాగానే ఉంటుంది. ఎవరైనా అప్పుల్లో వచ్చిన వాళ్ళకి నేను జనరల్గా ఒకటే చెప్తాను, అదృష్టరత్న శాస్త్రం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఒక అదృష్టరత్నం పెట్టుకున్నాక పెట్టుకునే రోజుకి మీరు 1 కోటి రూపాయలు లాస్లో ఉన్నారా, గ్యారంటీగా 108 కోట్లు సంపాదించుకుంటారని శాస్త్రం. 108 కోట్లకి టైం అయితే పట్టచ్చేమో కానీ 10 కోట్లు అయితే మీరు సంపాదించుకుంటారు. ఎంత నష్టాలు అంటే ఎంత లోతులో ఉంటే అంతకంటే 108 రెట్లు పైకి పెరుగుతారని శాస్త్రం. అది దానికి కూడా ఎక్కువ టైం పట్టదు, అతి తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇప్పుడు మీ 3 కోట్ల రూపాయలది అది వాళ్ళ టెస్ట్ మనీలు అది చూస్తారు. ఇంకా దానికంటే ఎంత మంచి టెస్ట్ మనీలు. మన షాపులో కూర్చోగానే వాళ్ళు ఆర్డర్ ఇచ్చి ఆ అదృష్టతను పెట్టుకోగానే శుభవార్త తిన్నట్టు, వ్యాపారంలో కలిసి వచ్చినట్టు. ఒక జంట ఉంటుంది, వాళ్ళు మేముండే ఏరియాకి దగ్గర ఒక 50 కిలోమీటర్ల లోపే ఉంటారు. వాళ్ళది వైశాస్ ఫ్యామిలీ. సుమారుగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 18 మంది, 4 అన్నదమ్ములు, అంటే భార్య పిల్లలు అందరూ కలిసి. వాళ్ళు ఒక 6 సంవత్సరాల వరకు బ్రహ్మాండంగా ఉన్నారు. 6 సంవత్సరాల క్రితము అన్నదమ్ములు ఎందుకు పోట్లాడుకున్నారో ఏం జరిగిందో తెలియదు. ఏంటి పోట్లాట్లు ఇవన్నీ కూడా కాలసర్ప దోషం. ఎవరన్నా మంచి జంటను చూసినా, మంచి ఇంటిని చూసినా, మంచి మనుషులు చూసినా వెంటనే దిష్టి పెడతారు. ఎప్పుడైనా చూడండి, ఒక మంచి భార్య భర్తలు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద చక్కగా నడుచుకుంటా మార్నింగ్ వాక్కి వెళ్తారు. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు ఎందుకు పోట్లాడుకుంటారో తెలియదు, రోడ్డు, జనము, మనిషి ఉన్న విషయం కూడా వదిలేసి పోట్లాడుకుంటారు, భయం భక్తి లేకుండా. ఎప్పుడైనా నాలాంటి వాళ్ళు కనిపించారనుకోండి, నాళ్ళ దగ్గరికి వచ్చాక కాలసర్ప దోషం ఉండదు, నన్ను తలుచుకుంటే కూడా కాలసర్ప దోషం ఉండదు. అప్పుడు వాళ్ళు ఒకళ్ళ ముఖం వాళ్ళు చూసుకుంటారు, మేము ఎందుకు ఇట్లా పోట్లాడుకుంటున్నామని. అదృష్టం పెట్టుకుని నాకు ఏమేమి జరిగిందో చెప్పండి. ఇక్కడికి వచ్చేటప్పుడు అమ్మాయి సంబంధం కుదరాలి, వ్యాపారం చేసిన బాగా అభివృద్ధి ఉండాలి. అమ్మాయికి పెళ్లి కుదురుతుందో లేదో కొన్ని చోట్ల అడిగిన గురువు గారు కాలసర్ప దోషం ఉందన్న. నేను ఇక్కడ అదృష్ట రత్నం తీసుకుపోయిన 5 రోజులకే సంబంధం సెట్ అయింది. నేను అనుకున్నంత ఇంకా రెట్టింపే మంచి సంబంధం కుదిరింది. ఆ కలియుగం వెంకటేశ్వర స్వామి, నేను ఆయన భక్తుని ఎక్కువ, నేను తిరుపతికి ఎక్కువ పోతుంటాను. ఆయనని నన్ను పంపించిన. శుభం బియాత్ శుభం బియాత్ శుభం బియాత్. ఎందుకని వాళ్ళిద్దరూ ఒకే దానికోసం పోరాడుతారు. ఒకదేదో గొప్పతనం, ఒకే కుటుంబం, ఒకే వ్యవహారం, 2-3 ఆలోచనలు ఏమి లేవు. భార్య అంటే భర్తకు ప్రేమ, భర్త అంటే భార్యకి ప్రేమ. పోట్లాట్లు ఎందుకు వస్తాయి? కాలసర్ప దోషం. ఒక పాము, ఒక ముంగీస ఉంటుంది. పాము ముంగీసకి ఏదైనా సంబంధం ఉంటుందా? దీన్ని చంపి దాన్ని తినదు, దాన్ని చంపి దీన్ని తినదు, కానీ 2 చనిపోయే వరకు పోరాడతాయి. అదే కాలసర్ప దోషం. దిష్టి అంటే అందరికీ తెలియదు, దిష్టి మహాఘోరమైంది. చూస్తా దగ్గర వాళ్ళు కూడా, ఆఖరికి కోడలు కనుక పాలిస్తుంటే తల్లి కోడల్ని పిలిచి చెప్పొద్ది, అమ్మ కొంగు కప్పుకొని ఇవ్వు, మీ ఆయన్ని కూడా చూడొద్దని చెప్పొద్ది. ఎందుకని సొంతోళ్లే కదా, పిల్లోడు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది. అయినా కూడా సొంతోళ్ళ ద్వారా కూడా కనుదిష్టి తగులుద్ది. ఇక బయట వాళ్ళ ద్వారా ఎంత ఘోరంగా ఉంటుందో తెలియదా మీకు? ఇక దగ్గర బంధువులు కూడా ఎవరైనా బాగుపడుతుంటే చూడలేరు. మంచి జంటను చూస్తేనే కనుదిష్టి వస్తుంది. కనుదిష్టి అనేది మహాఘోరమైనది. దాని మూలాన వచ్చే ఇబ్బందుల మూలాన వాళ్ళు లోతుకు వెళ్ళిపోతుంటారు. వాళ్ళు 5 సంవత్సరాల పాటు వాళ్ళు
ఆ ఫ్యాక్టరీకి మూసుకుపోయింది, వ్యాపారాలు ఆగిపోయినాయి, బ్యాంకు గవర్నమెంట్ సీజ్ చేస్తుంది. ఇక వాళ్ళ బాధలు కాదు. 5 సంవత్సరాల తర్వాత ఎవరో చెప్పడం వలన మన దగ్గరికి వచ్చారు. యాక్చువల్గా మనం తెలవని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. మీరు ఇందాకన్నారు చూసారా, ఆ టైం రావాలి, వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పినా కూడా పక్కన కొంతమంది ఉంటారు, హితశత్రువులు అంటారు. హితశత్రువులు అంటే ఏంటి? మంచి చెప్తే అర్థం కాదు వాళ్ళకి. హితశత్రువులు అంటే నిజంగా వాళ్ళు మీ మంచినే కోరుకుంటారు, కానీ వాళ్ళు చెప్పేది నిజంగా చెడు అవుతుంది. ఒక పిల్లోడు ఉంటాడు, ఆ పిల్లోడు నేను ఫారిన్కి వెళ్తానో, ఇంజనీరింగ్ చదువుతానో, లేదా వ్యాపార వ్యవహారం చేద్దాము అంటే వాళ్ళకి దగ్గర బంధువులు వాడంటే ఇష్టం ఉన్నప్పటికీ వద్దురా, అది చేసిన వాళ్ళందరూ నష్టపోయారు, అది చేయొద్దు అని అంటారు. అని అంటే వాళ్ళు చెడు ఉద్దేశంతో చెప్పరు, మంచి ఉద్దేశంతో చెప్తారు. కానీ వాళ్ళకి తెలియదు నిజంగా లోకం ఎంత గొప్పగా ఉంది, ఎంత గొప్పగా అవుతున్నారు, ఇంత వ్యాపార వ్యవహారాలు నడుస్తున్నాయి. వాళ్ళు చెప్పాల్సింది ఏంటి? చక్కగా చెయ్యి, మంచి గురువుని చూసుకో, మంచి అదృష్టత్రం పెట్టుకో, మంచిగా నేర్చుకో, మంచిగా చెయ్యి, నీకు కావాలంటే డబ్బులైనా వ్యవహారమైనా నేను సాయం చేస్తాను, నేను దగ్గర ఉన్నాను, అది చెప్పాలి. మనిషిని ఎవరైతే ఎప్పుడైతే వెనకలాగుతారో వాళ్ళ ముఖం కూడా చూడదు జీవితంలో. ఎప్పుడైనా అట్లాంటి వాళ్ళు మీకు ఏర్పడితే, ఇప్పుడు అదృష్టత్రం పెట్టుకునేటప్పుడు కూడా వాళ్ళకి మీకు ఇందాక చెప్పాను, అదృష్టత్రం అమ్మవారు ఆజ్ఞిస్తేనే పెట్టుకోగలరు. ఎన్టీ రామారావు మా తాతగారి దగ్గర అదృష్టత్రం పెట్టుకున్నాక ఆయన చనిపోయే వరకు ప్రతి ఉగాదికి బట్టలు ఇవ్వందే ఉగాది చేసుకునేవాడు కాదు. ఒక పివి నరసింహరావు చెప్పాలి, వాళ్ళు బాగుపడి వాళ్ళ కుటుంబాన్ని బాగు చేసి వాళ్ళ గొప్పదనం తెచ్చుకొని అందరితో దండం పెట్టించుకుని గొప్పగా ఉన్నవాళ్ళు చెప్పాలి. పనికి మాలిన వాళ్ళందరూ చెప్పిన మాటలు ఎప్పుడు వినొద్దు. ఎవరైనా దగ్గర వాళ్ళని ఎప్పుడైనా పనికి మాలిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చేయాలంటే రాత్రిపూట అమ్మవారి ఎదురుగుండా లడ్డూ పెట్టి దాని మీద కొద్దిగా తేనె చల్లి, అమ్మ వీడి నోటి ద్వారా వచ్చే చెడు మొత్తం నాకు ఏమీ జరగకూడదు అని చెప్పి దాని మీద తేనె చల్లి అమ్మవారికి దండం పెట్టుకుని మీకు చిన్న మంత్రం ఇస్తాం. మంత్రం చదువుకుని మీ చేతితో లడ్డు ఎవరైతే తింటారో వాళ్ళ జీవితంతో మీకు వశీకరణమై ఉంటారు. వాళ్ళు చేసే చెడు మీకు ఎప్పటికీ రాదు, వాళ్ళ ద్వారా వచ్చే మంచి ఏమైనా ఉంటే జరుగుతుంది. ఇలాంటివన్నీ చిన్న చిన్నవి పద్ధతుల ద్వారా కూడా మనల్ని మనం క్లెన్స్ చేసుకోవచ్చు. మనకి ఏమీ కాకుండా ఒక ప్రొటెక్టెడ్ లేయర్ మన ముందు మనం ఏర్పరచుకోవచ్చు. మీ అంతటికి మీకే అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా అదృష్టత్వం మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో అసలు అట్లాంటి చెడు వాళ్ళు మీ దగ్గరికే రారు. వాళ్ళకు కూడా మంచి బుద్ధి పుట్టింది, వాళ్ళు కూడా బాగుపడతారు. మీరు మీ వెనకాల ఉన్నవాళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు, మీకు దండం పెట్టేవాళ్ళు, మీ వెనకాల ఉన్న కోట్లాది మంది ఎవరైతే ఉంటారో, కొంతమందికి రాజకీయ నాయకులు అయితే కోట్లాది మంది ఉంటారు, ఒక చిన్న ఊరు ప్రెసిడెంట్కి అయినా కూడా లక్షల్లోనే ఉంటారు. మీ సాధారణ కుటుంబస్తులు కూడా ఒక 500 మంది 1000 మంది చుట్టాలు బంధువులు ఉంటారు. వాళ్ళలో మీరంటే ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ బాగుపడతారు. మీరంటే ఎవరైతే చెడుగా భావిస్తారో వాళ్ళకి చెడు జరుగుతుంది. అమ్మ మీ గురించి చెడు అనుకునే అవకాశమే ఎవరికి రాదు. చాలా బాగా తెలియజేశారు గురుగారు, ఎన్నో తెలియని విషయాలు కూడా. ఎందుకు ఆ ఫ్యాక్టరీ అయిన సంగతి చెప్పలేదు. ఆయన అదృష్టం వాళ్ళలో 3వ తమ్ముడు భార్య మన దగ్గరికి వచ్చింది. ఆయన 3వ తమ్ముడు యాక్చువల్గా ఆయన అంతకుముందు కమ్యూనిస్టు భావాలు ఉన్న ఆయన ఈ అదృష్టత్నాలు కాదు, దేవుడు కాదు, ఏది నమ్మడం. కానీ మన దగ్గరికి వచ్చేటప్పుడు ఆవిడ చాలా గట్టిగా పట్టి తీసుకొచ్చింది. తెలంగాణలో ఆడవాళ్ళు చాలా గట్టిగా ఉంటారు, మొగుడిని బాగు చేసే వరకు నిద్రపోరాళ్ళు. ఎట్లయినా సరే చాలా కష్టపడిపోయాడు. నేను అందుకే ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తాను, భార్యకి ఎప్పుడు ఇంట్లో వాల్యూ ఇవ్వాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా, తెలిసినా తెలవకపోయినా, వాళ్ళు చదువుకోకపోయినా మీకున్న డబ్బుల్లో మ్యాక్సిమం మీ భార్యకి ఇవ్వండి. వాళ్ళని చాలా మంచిగా చూసుకోండి. వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్లు. మీరు ఏదైనా ఆవిడకి ఏదో ఒక మేడ చూసి చాలా బాగుంది అనుకోండి, మీరు మనసులో అనుకోండి నేను వీడికి మేడ కొని వచ్చాలని మీ మనసులో అనుకోండి. కొన్ని రోజుల తర్వాత మీకు తెలియకుండానే లక్ష్మీదేవికి ఇష్టం అట్లా ఆడవాళ్ళకి గిఫ్ట్ ఇస్తానంటే కొన్ని రోజులకి మీరు మేడ కొనుక్కునే శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు మీరు ఆవిడకి ఏం చెప్పొద్దు, కొనేసి రెడీగా ఉంచాలి. ఆవిడ ఒకసారి తీసుకెళ్ళి ఇదిగో నీ పేరు మీద పెట్టానని చెప్పాలి. సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వాలి పెద్దవి. మీరు అనుకోండి జరుగుతుంది అంతే. ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడు భార్య, ఇంటికి ఆడవాళ్ళని చాలా గౌరవంగా చూసుకోవాలి. ఆయన తర్వాత వచ్చాడు, అదృష్టత్రం పెట్టుకున్నాడు. అదృష్టత్రం ఆర్డర్ ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళడానికి వచ్చేటప్పటికల్లా సాయంత్రానికి 3 సార్లు ఫోన్ చేశాడు. యాక్చువల్గా 3 రోజుల తర్వాత ఇస్తామన్నాము, కానీ సాయంత్రానికే 3 సార్లు ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్ళాడు. ఏంటి స్వామి ఎందుకని అట్లాగంటే, అయ్యా మీ దగ్గరికి అడుగు పెట్టిన తర్వాత ఒక ఫోన్ వస్తే నేను పట్టించుకోలే. బయటికి వెళ్ళాక కార్లో కూర్చొని ఫోన్ తీస్తే నాకు గవర్నమెంట్ ఇచ్చి వచ్చిన ఫోను. 5 సంవత్సరాల క్రితం క్లోజ్ చేసిన ఫ్యాక్టరీకి ఓపెన్ చేయడానికి ఆర్డర్సు, డబ్బులు, బ్యాంకు వాళ్ళ గ్యారంటీ అన్నీ వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు చేస్తూ 1800 కోట్ల ఆర్డరు 8 సంవత్సరాలకు సరిపడా ముందే ఇచ్చేశారు. అన్ని అడ్వాన్స్లు అన్నీ ఇచ్చారు. అసలు ఈ మిరాకిల్ ఎట్లా జరిగిందో నాకు తెలియదు అంటాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్యాక్టరీలో వాళ్ళ అన్నదమ్ములు, ఈ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి సూపర్వైజర్లు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఫైనాన్సర్లు, వాళ్ళ బ్యాంకర్లు అందరికీ ఇప్పించాడు ఆయన అదృష్టత్రం తీసుకొచ్చి. అలాగే ఆయన ఎంత పచ్చగా ఉన్నాడో, ఎంత గొప్పగా ఉన్నాడో
మీరు టెస్టిమోనియల్స్లో మా దాంట్లో చూస్తే తెలిసిపోద్ది, వాళ్ళందరూ వచ్చి ఎట్లా చెప్తారు. నిజంగా చాలా చక్కగా అదృష్టరత్నం యొక్క గొప్పతనం మనం మామూలుగా నోటితో చెప్పలేమమ్మా. సూర్యుడి కంటే కూడా 1,00,00,000 రెట్లు వెలిగిస్తుంది. సూర్యుడు వెలిగిన కంటితోటే చూస్తాం, దీన్ని మనసుతో చూస్తాం. అందుకని ఇవన్నీ కూడా పాజిటివ్ అవుతుంది. చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం వ్యాప్తం.